ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తి పీఠము వెలసి ఉన్నటువంటి విషయము వెంకటగిరిలో ఉన్నటువంటి మరియు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరియు జిల్లాలో మరియు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఈ యొక్క శక్తి పీఠం యొక్క పవిత్రత, ప్రాముఖ్యత, విశిష్టత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈరోజు ఈ యొక్క సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ యొక్క శక్తి పీఠం నందు సాక్షాత్తు శ్రీ 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 మహాలక్ష్మి, శ్రీ శ్రీ మహా సరస్వతి, శ్రీ శ్రీ మహాకాళి అంటే మహాకాళి సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క ఇష్టసఖి, శ్రీ మహాసరస్వతి చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఇష్టసఖి, మరియు మహాలక్ష్మి శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క ఇష్టసఖి. కాబట్టి ఈ యొక్క త్రిశక్తి అంశీభూతంతో మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని మరియు మహిమాన్విత శక్తి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరము ఆగస్టు 21, 22వ తేదీన, అతి ముఖ్యంగా ఆగస్టు 22వ తేదీన ఈ యొక్క శక్తి పీఠం నందు మహాచండీ యాగాన్ని శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలోనూ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 21వ తేదీ యొక్క విశిష్టత ఏమిటి అంటే ఆగస్టు 21 ఆ రోజున సాయంత్రము శక్తి పీఠం నందు నెలకొల్పబడి స్థాపింపబడి ఉన్నటువంటి శ్రీచక్రానికి అంటే మహామేరుకు శ్రీచక్ర నవారణ పూజ అనేది స్వామివారి యొక్క సారథ్యంలో 21వ తేదీ సాయంత్రము నిర్వహిస్తారు. ఈ యొక్క పూజ అనంతరము ఈ యొక్క హోమం అనంతరము 21వ తేదీ రాత్రి శక్తిపీఠం నందు మహాకాల భైరవ క్రతువు అనే పూజ లాంటి హోమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు స్వామివారు. ఈ యొక్క కాల భైరవ మహాకాల భైరవ పూజ యొక్క పవిత్రత, విశిష్టత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుతం ఉన్నటువంటి జనులకు ఎంతో ఉన్నది. ఆ రోజున మహాకాల భైరవ పూజలో 64 మంది మన కళలు ప్రపంచంలో 64 కళలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజున 64 మంది వటుక భైరవులను 64 మంది వటుక భైరవనిలను ఆ కాల భైరవ పూజలో పూజిస్తారు. మరియు ప్రతి ఒక్క వటుక భైరవునికి, ప్రతి ఒక్క వటుక భైరవిని కూడా ప్రసాదాన్ని మరియు పూజా ద్రవ్యాలను, పూజా పదార్థాలను సమర్పించడమే కాకుండా 64 మంది వటుక భైరవులను మనము ఆవాహనము చేసుకుంటాము. ఈ యొక్క భైరవ పూజలో పాల్గొనడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా మనము భావించాలి. ఈ యొక్క వటుక భైరవ పూజ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మరుసటి రోజు 22వ తేదీ మహాచండీ యాగం నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వటుక భైరవులందరూ కూడా శాంతించి ఆ యొక్క కాల భైరవ పూజకి వారు తృప్తిపడి మరి శాంతించి మణిద్వీపంలో ఉన్నటువంటి మహాచండీ అమ్మవారిని మరుసటి రోజు జరిగేటువంటి మహాచండీ యాగానికి వటుక భైరవులు కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి 22వ తేదీన మహాచండీ హోమం యొక్క పవిత్రత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మహాచండీ యాగం హోమంతో కూడుకున్నటువంటి మహాయాగాన్ని స్వామివారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క యాగం యొక్క పవిత్రత, విశిష్టత తెలుసుకోవాలంటే ఈ యొక్క 64 సపరివార దేవతలు కూడా ఆ రోజున ఆ యొక్క హోమం చుట్టూ కూడా ఉంటారు. 64 మంత్రోచ్చారణతో మంత్రాలతో కూడుకున్నటువంటి శాస్త్రోక్తమైనటువంటి మంత్రాలతో ఒక్కొక్క పరివార దేవతను కూడా హోమ ద్రవ్యము ద్వారా, హోమ పదార్థాల ద్వారా ఆ యొక్క పరివార దేవతలను తృప్తిపరుస్తారు. ఈ యొక్క 64 పరివార దేవతలు మరియు 64 మంది
వటుక భైరవులు 64 మంది వటుక భైరవినులు అందరూ కూడా తృప్తిపడి శాంతి నొంది ఆనందపడి ఆ యొక్క మణిదీపంలో ఉన్నటువంటి మహాచండీ అమ్మవారిని ఆ యొక్క మహాచండీ యాగానికి ఆహ్వానించటము జరుగుతుంది. ఎవరి ద్వారా? పరివార దేవతల ద్వారా, వటుక భైరవుల ద్వారా. కాబట్టి ఆ రోజు మహాచండీ యాగంలో ప్రతి ఒక్కరూ కూడా మనమందరం కూడా సాంప్రదాయబద్ధంగా ఆచారబద్ధమైనటువంటి దుస్తులతో మనము అక్కడ ఆ యొక్క హోమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఆ యొక్క హోమంలో 64 పూజా ద్రవ్యాలను మరియు ప్రతి ఒక్క పరివారక దేవతకు కూడా అక్కడ పదార్థాలను అంటే నైవేద్యాలను సమర్పించి చివరగా చండీ అమ్మవారి యొక్క కృపకు మనమందరం కూడా ప్రాప్తులయ్యేందుకు మహాచండీ యాగాన్ని కూడా చాలా అమోఘంగా మరియు మన వెంకటగిరి చరిత్రకు మరో చరిత్ర సృష్టించే విధంగా కూడా ఈ యొక్క మహాచండీ యాగాన్ని నిర్వహించేందుకు స్వామివారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ యొక్క మహాచండీ యాగంలో పాల్గొనడం వల్ల మనలో ఉన్నటువంటి అతి ముఖ్యంగా నాగదోషాలు మరియు నవగ్రహ దోషాలు మరియు ఇంటిలో శాంతి లేకపోవటము, మనశ్శాంతి లేకపోవటము, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవటము, అంతేకాకుండా ధర్మపూరితమైనటువంటి ధనార్జన కూడా మనము సంపాదించని కూడా ఈ యొక్క హోమం ద్వారా మనము తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క హోమంలో పాలు పంచుకోవటం వల్ల మనం పవిత్ర హృదయంతో పాలు పంచుకోవటం వల్ల ఇహజన్మ మరియు పరజన్మ ఇతర జన్మల్లో మనకు ఉన్నటువంటి దోషాలు కూడా ఈ యొక్క హోమంలో మనం పాల్గొన్నట్లయితే అటువంటి దోషాలు ఏవైనా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు కూడా ఈ యొక్క హోమంలో మనం పాలు పంచుకోవటం వల్ల, అంటే హోమంలో మనం పవిత్ర హృదయంతో కూర్చోవటం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క చండీ హోమంలో మనము త్రికరణ శుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా మనము పాల్గొనటం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 21, 22వ తేదీ మహాశక్తి పీఠం అంటే శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తి పీఠం నందు జరగబోతున్నటువంటి మహాచండీ యాగానికి కుటుంబ సమేతంగా మరియు సపరివార సమేతంగా కులమత భేదాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క మహాచండీ యాగానికి పాల్గొని అమ్మవారి యొక్క